మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క గాస్పల్ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? మరి ఎక్కడ చూసినా కూడా వరదలు, భయంకరమైనటువంటి పరిస్థితులు, మరి నైటే ఇళ్లలోకి వరదలు వచ్చేసి ఎంతో భయంకరమైపోతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, అయినా కూడా జీవంతో ఉన్నామంటే కేవలం అది దేవుని యొక్క కృప మాత్రమే ఉంది. దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు కాబట్టి మనము జీవించి ఉన్నాము. మరి అదే విషయాన్ని యెషయా ప్రవక్త 41వ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నాడు. 41వ అధ్యాయము 10వ వచనము, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీకు చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఒకటి, నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించను, అంటే విడువను, నిన్ను ఏమాత్రం కూడా నేను నిర్లక్ష్యం చేయను అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా నేను నీకు తోడేయుందును, నీకు నేను తోడే ఉండి నీ చేయి పట్టి నేను నడిపిస్తూ ఉంటాను. భయపడకు, దిగులు పడకు, నీకు సహాయం చేసేటువంటి వాడను నేనే, నిన్ను బలపరిచేటువంటి వాడను నేనే, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, నేను నీ యొక్క రక్షకుడినై ఉన్నాననేసి ప్రభు మనకి ఇంత గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు మరి ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన ఏమంటున్నాడు? ఉపేక్షింపక అన్నాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆయనని ఉపేక్షిస్తూ ఉంటాము, అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. మనకి 24 గంటలు ఉన్నాయి. 24 గంటలో అన్ని పనులు చేసుకోవడానికి మనకి ఖాళీ ఉంటుంది, సమయం ఉంటుంది. అమ్మో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని అన్ని పనులు చేసుకుంటాము. కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే, చేద్దాంలే, అయ్యో ఇంకా ఈ పని ఉంది కదా, ఈ పని అయిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుందాంలే, ఈ పని అయిపోయిన తర్వాత వాక్యం చదువుదాంలే అనేసి దాన్ని ఏం చేస్తూ ఉంటారనమాట, మరి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము, లేదా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. నిర్లక్ష్యము, అలక్ష్యం చేస్తూ ఉంటాము. అందుకే అంటామంట, మీరు అలక్ష్యం చేస్తారేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని అలక్ష్యం చేసేటువంటి వాడును కానే కానంటున్నాడు. మయ్య ఏం చెప్తున్నాడు? దిగులు పడకు, భయపడకు, జడియకు, నేను నీకు సహాయకుడినై ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను అనేసి చెప్తాం జరిగింది. నిజమే, ఆయన మనల్ని నడిపించేటువంటి నాయకుడు. మరి ఎంతగానో మనల్ని ప్రతి విధమైనటువంటి శోధనల నుంచి కూడా బయటికి తీసుకురాగలిగినటువంటి దేవాది దేవుడు. అట్లాంటి దేవుడిని మనము మరి కలిగి ఉన్నప్పుడు మనం ఎంతగా ఆయనని స్తుతించాలి, ఎంతగా మనం ఆయనని గణపరచాలి, ఎంతగా ఆయనను మనం మహింపరచాలి. ఒకసారి ఇద్దరు రాజులు మరి యుద్ధానికి బయలుదేరి వెళ్దామని అనుకున్నారనమాట. ఆ ఇద్దరు రాజుల గురించి కూడా ఎక్కడ ఉంది అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనకి ఇవి కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయంలో మనకి ఈ మాటలు మనకి ఉన్నాయి. ఇద్దరు రాజులు కూడా ఎవరు అంటే, ఒక ఆయనేమో ఇజ్రాయేలీ రాజు, ఇంకొక ఆయన యూదారాజు. యూదారాజు, ఇజ్రాయేల్ రాజు ఇద్దరు కూడా బియ్యం అందుకున్నారు. మరి ఇజ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి యూదారాజు అయినటువంటి యెహోషాపాతు రావడం జరిగింది. ఒకసారి వచ్చాడు. ఎందుకు? ఒకళ్ళనొకళ్ళు చుట్టారకం అందుకున్నారు, వాళ్ళు పలకరించుకోవడానికి మర్యాద చొప్పున అతను రావడం జరిగింది. యెహోషాపాతు అక్కడికి వచ్చిన తర్వాత ఆహాబు చాలా చక్కగా అతనిని ఆహ్వానించాడు, ఎంతో గొప్ప మర్యాదలు చేశాడు, చాలా విందు చేశాడు. విందు చాలా విస్తారము. ఇప్పుడు రాజుల విందు అంటే మాటలా, ఎన్ని రకాలైనటువంటి భోజన పదార్థాలు తయారు చేశాడు. అన్నీ కూడా చేశారు. చక్కగా తిన్నారు, చక్కగా ద్రాక్షారసం తీసుకున్నారు. అంతా అయిపోయింది. తర్వాత మరి ఇప్పుడంటే మనకి టీవీలు ఉన్నాయి, లేకపోతే సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఎవరి మట్టుకు వాళ్ళు తల ఉంచుకుని సెల్ ఫోన్లో మునిగిపోతూ ఉంటారు. కానీ మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనుకుంటే పాటలు, తర్వాత నృత్యాలు, డ్యాన్సులు, ఈ ప్రోగ్రాము, మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. తిన్నారు, మరి ద్రాక్షారసం తాగారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆహాబుకి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆ యొక్క ఆలోచన ఏంటి అంటే, యెహోషాపాతుతో చెప్తున్నాడు, మనకి విరోధి అయినటువంటి సిరియారాజు ఉన్నాడు కదా, సిరియారాజు మీదకి యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను, మరి నీవు వస్తావా యుద్ధానికి అని అడిగాడు. అయితే యెహోషాపాతు అన్నాడు కదా, అదేంటి నువ్వు నన్ను అడగాల, చుట్టరకం బంధుత్వం కలుపుకున్నటువంటి వాళ్ళం కదా, నా యొక్క సేన అంతా కూడా నీ యొక్క సేనే అనుకో, నా యొక్క రథాలు, నా యొక్క గుర్రాలు, నా యొక్క సైన్యం అంతా కూడా నీవే అనుకో. ఓకే అనుకున్నారు, బయలుదేరదామని అనుకున్నారు. అంటే చూడండి, ఇక్కడ తిన్న తర్వాత వాళ్ళు పని పాట లేకోకుండా ఒక దుష్ట ఆలోచన. కీర్తన గ్రంథంలో కనుక చూసుకుంటే, కీర్తనాకారుడు 1వ అధ్యాయంలో కనుక చూసుకుంటే ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక అన్నాడు. ఇక్కడ ఆహాబు
ఈ యొక్క ఆహాబు ఎట్లాంటి వాడంటే అతను ఇజ్రాయేలీ ప్రజలకి నాయకుడు, రాజు. కానీ భార్య మాట వలన, భార్య ఐడియాస్ చొప్పున తనని తాను అమ్ముకున్నాడు అని దేవుని చేత బిరుదు పొందినటువంటి వాడు. దేవుని చేతే ఏమని అంటున్నాడంట, తనను తాను అమ్ముకున్నటువంటి వాడు, అంతటి నీచుడు, అంతటి భ్రష్టుడు అనేసి దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. అట్లాంటి అతను చెప్పినటువంటి ఒక దుష్ట ఆలోచన, సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్దాము అనగానే మరి యెహోషాపాతు కూడా అన్నమాట, సరే వెళ్దామంటే వెళ్దాం అనుకున్నారు. మరి యెహోషాపాతు అన్నాడనమాట, మనం యుద్ధానికి వెళ్తామనుకుంటున్నాం కదా, మరి యుద్ధములో ఒకవేళ మనకి ఎట్లా పరిస్థితి ఉంటుందో ఏంటో మనకి తెలియాలి అంటే మనము దేవుని దగ్గర విచారణ చేయాలి, మనము దేవుని దగ్గర విచారణ చేద్దాము, వెళదాము అని అడిగినప్పుడు సరే అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ప్రవక్తలందరినీ కూడా పిలిపించాడు ఆహాబు. ఎప్పుడైతే పిలిపించాడో వాళ్ళందరూ కూడా అన్నారన్నమాట, అయ్యో రాజా ఇంకేముంది, నువ్వు సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళు, మీ యుద్ధంలో తప్పకుండా విజయం మీకే వచ్చేస్తుంది, మీరు అట్లా ఇట్లా కలిసి వాళ్ళు ఎంతగానో పొగడేస్తూ ఉన్నారన్నమాట. అయితే వాళ్ళంతా కూడా ఎవరు, ఏ ప్రవక్తలు, వాళ్ళు బయలుదేవతల యొక్క ప్రవక్తలు, వాళ్ళు మరి అషారా దేవత యొక్క ప్రవక్తలు. అట్లాంటి ప్రవక్తలు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు వాళ్ళ నోట అంతా కూడా ఉన్నది అబద్ధమై, నిజము లేనే లేదు. మరి యెహోషాపాతు అన్నాడనమాట, లేదు లేదు, యెహోవా పక్షాన ఎవరైనా ప్రవక్త ఉన్నాడేమో చూడండి అంటే, ఉన్నాళ్లే, ఒకడు ఉన్నాళ్లే, వాడు ఎప్పుడు చూసినా నా మీద మరి నిందలే మోపుతూ ఉంటాడు, నా మీద చెడ్డ మాటలే చెప్తూ ఉంటాడు, నాకు ఒక్క మంచి మాట కూడా చెప్పడు. మంచి మాట అంటే ఏంటి, నువ్వు ఎంత గొప్ప రాజువి, నువ్వు అంత గొప్ప రాజువి, నీ అంతటి ఇది లేదు అనేసి నన్ను ఎప్పుడు కూడా పొగడడు అని ఎప్పుడైతే అతను చెప్పాడో, మరి అలాగైతే ఒకసారి మరి అతన్ని పిలిపించండి, అతను దేవుని పక్షాన మనకి కరెక్ట్ చెప్తాడు అంటే, లేదు లేదు వద్దు వద్దు అన్నాడు. కానీ లేదు లేదు, నాకు యెహోషాపాతు ఆ యొక్క ప్రవక్తని పిలిపించండి అనగానే మీకాయా ప్రవక్తని అక్కడ పిలిపించడం జరిగింది. పిలిపించడానికి వెళ్ళిన అధికారులు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారట, ఇదిగో రాజులు ఇద్దరు కూడా ఉన్నారు, అక్కడ చక్కగా ఉన్నారు, సైన్యం అంతా కూడా యుద్ధానికి రెడీగా ఉన్నారు, యుద్ధానికి వెళ్ళబోతున్నాము, కాబట్టి మీరు ఏం చెప్తావంటే నువ్వు వచ్చిన తర్వాత నువ్వు చెప్పవలసింది ఒకటే, దేవుడు చెప్తున్నటువంటి మాట మీకు విజయం వస్తుంది, కాబట్టి మీరు సిరియా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళండి అని చెప్పు అనేసి చెప్పాడు. అయితే మీకా ఏమన్నాడు అంటే, లేదు లేదు నేను అట్లా చెప్పను, దేవుడు నాకు ఏదైతే బయలుపరుస్తాడో నేను అది మాత్రమే చెప్తాను, నిజమే చెప్తాను కానీ అబద్ధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పను అనేసి చెప్పడం జరిగింది. సరే తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత రాజుల దగ్గర మరి అధికారుల దగ్గర వీళ్ళంతా కూర్చుని ఉన్నారు. అడిగినప్పుడు చెప్పాడనమాట, మీరు బాగానే ఉన్నారు, చక్కగా సమాధానంతో ఉన్నారు, మీరు చక్కగా భోజనాలు చేశారు, అన్నీ చేసుకున్నారు, కాబట్టి సమాధానముగా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ యొక్క దేశాలకు మీరు వెళ్ళిపోండి, మీ యొక్క రాజధానులకు మీరు వెళ్ళిపోండి, యుద్ధము వద్దు అనేసి చెప్పాడనమాట. అదేంటి ఇంతమంది ఏమో యుద్ధానికి వెళితే విజయం మాదే అని చెప్తుంటే చూసావా అహాబు చెప్తున్నాడు అనమాట, నేను చెప్పాను కదా ఈ మీకాయ ఇంతే, ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మంచి మాట చెప్పనే చెప్పడు అంటే, లేదయ్యా నాకు దేవుడు చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని ఆత్మ నాకు వచ్చి చెప్పింది అనగానే అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో ఒక అతను అనమాట, దేవుని యొక్క ఆత్మ నీ దగ్గరికి ఎలా వచ్చింది, మా దగ్గర నుంచి ఉన్నటువంటి ఆత్మ మీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి ఫాట్మన్ ఒకడు కొట్టాడనమాట. మీకాయ ప్రవక్తను అక్కడ కొట్టడం జరిగింది. పాపం ఆయన ఏం మాట్లాడలేకపోయాడు. ఇంకా మాట్లాడలేకపోతే ఒకటే మాట చెప్పాడు, నేను చెప్పింది కరెక్టే, మీరు తిరిగి క్షేమంగా గృహాలకి ఇళ్ళకి వస్తారన్నటువంటి నమ్మకం ఏమీ కూడా లేదు అనేసి అక్కడ చెప్పడం జరిగింది. నిజం చెప్తే ఎవరికైనా కూడా ఎట్లా ఉంటుంది అనమాట, చాలా బాధగా ఉంటుంది, నిజము నిప్పు లాంటిది కాల్చివేస్తుంది అనేసి భయము, అందుకే నిజాన్ని ఎవరు కూడా అంగీకరించరు. మరి ఇక్కడ ఇక మీకాయ అట్లాగా చెప్పినప్పుడు రాజు అహాబు చెప్తున్నాడు అనమాట, ఈ ప్రవక్తను తీసుకెళ్ళిపోండి, వీడికి సరిగ్గా భోజనమే పెట్టొద్దు, హౌస్ అరెస్ట్ చేసేయండి, మరి మిగిలిపోయిన అన్నం, పాసిపోయిన అన్నము, ఎవరో తినలేనటువంటి రొట్టెలు, అట్లాంటి క్లేశాన్నాన్ని, అట్లాంటి ఆహారాన్ని ఇతనికి పెట్టండి, మేము వచ్చే వరకు ఇతన్ని బందీలోనే ఉంచండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఈ మీకాయ మీరు వచ్చేది లేదు ఏమీ లేదులే అనేసి అక్కడ అతను చెప్పారు. మరి ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అహాబు ఇచ్చినటువంటి మరి సూచనలు ఏంటంటే, యెహోషాపాతుతో చెప్తున్నాడు అనమాట, నీ రథం మీద నువ్వు యుద్ధానికి వెళ్ళు, నా రథం మీద నేను యుద్ధానికి వెళ్తాను, కానీ నేను మారువేషం వేసుకుని వస్తాను మరి అని చెప్పేసి యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. యుద్ధానికి బయలుదేరి వెళ్తామని చెప్పుకున్నారు. అక్కడ సిరియా రాజు ఏం చెప్తున్నాడు అనమాట, ఇదిగో ఇద్దరు రాజులు ఉన్నారు అక్కడ, ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా యుద్ధానికి రాబోతున్నారు, కాబట్టి మీరు ఎట్లా యుద్ధం చేస్తారంటే ఆ సైనికులకి చెప్తున్నటువంటి సూచనలన్నీ కూడా అనమాట, మీరు అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు,
సామాన్యుల దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ఎవరిని కూడా టార్గెట్ చేయొద్దు, కేవలం రాజును మాత్రమే టార్గెట్ చేయండి, రాజు మీద మాత్రమే యుద్ధాన్ని ప్రకటన చేయండి, అతన్ని పట్టుకోండి అనేసి చెప్పడం జరిగింది. ఆహాబును పట్టుకోండి అనేసి అక్కడ చెప్పడం జరిగినప్పుడు మరి యుద్ధం చాలా ముమ్మరంగా జరుగుతుంది. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అన్నీ కూడా సైన్యము లేకపోతే రాజులు వీళ్ళంతా కూడా రకరకాలైనటువంటి అన్నీ కూడా ధరిస్తూ ఉంటారు. తలకేమో శిరస్రాణము, ఇనుముతో చేసినటువంటి శిరస్రాణము, అలాగే జాకెట్ ఇనుముతో చేసినటువంటిదే, కాళ్ళకి పెద్ద పెద్ద బూట్లు అవి కూడా ఇనుముతో చేసినవి. అంటే కత్తి వార్త ఎక్కడ కూడా పడకోకుండా ఉండడానికి అంత సేఫ్ మెథడ్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అట్లాగా వాళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. అలాగే మరి మనకు తెలుసు దావీదు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కూడా వేశారు. ఫస్ట్ టైం గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి అన్నీ కూడా వేసినప్పుడు దావీదు అవన్నీ వేసుకున్నాడు. 2-3 అడుగులు వేసి ఒకే ఒక మాట చెప్పాడు, అమ్మో నేను ఇంత బరువాన్ని నేను మొయ్యలేను అని చెప్పేసి ఆ శిరస్రాణాన్ని అంటే హెల్మెట్ని తీసేసాడు, లేకపోతే ఆ యొక్క ఇనప జాకెట్ బుల్లెట్ ప్రూఫ్ని తీసేసాడు, ఇనప కాళ్ళకి వేసినటువంటి ఆ యొక్క షూజు అవన్నీ కూడా తీసివేసి తను యుద్ధానికి వెళ్ళినప్పుడు కేవలం 5 రాళ్ళు మాత్రమే, చిన్న గులకరాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే జీవం కలిగినటువంటి దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక్క విశ్వాసంతో అతను వెళ్ళాడు. అంటే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు ఇట్లాంటివన్నీ కూడా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ గొలియాతు కూడా అన్నీ వేసుకున్నాడు. ఇక్కడ కూడా చూసుకుంటే ఈ యొక్క ఆహాబు కూడా అట్లాగే తన అన్నీ కూడా ధరించాడు అనమాట. ఏ మాత్రం ఒక చిన్న దెబ్బ కూడా తగలకూడదు అని చెప్పేసి తను అన్నీ కూడా ధరించి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం బాగా ముమ్మరంగా జరుగుతుంది, చాలా ఘోరంగా జరుగుతుంది. అక్కడ ఈ లోపల ఏమైందంటే అందరూ చూసి ఫస్ట్ ఇప్పుడు ఆహాబు మారువేషంలో ఉన్నాడు, ఇక్కడ యెహోషువపాతు మామూలుగా వెళ్ళాడు. మరి వీళ్ళ యొక్క రథాలు కూడా కొంచెం వేరేగా ఉంటాయి, మరి రాజులు కదా. మరి ఆ రథాలను మేము చూసి వీళ్ళు ఏం చేశారన్నమాట, యెహోషువపాతును అందరూ పట్టుకున్నారు. అందరూ అన్ని వైపుల నుంచి 4 వైపుల నుంచి కూడా సైన్యం ఎప్పుడైతే అతని మీదకి అటాక్ చేసిందో యెహోషువపాతు ప్రార్థన చేశాడు. దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 31వ వచనంలో ఉంది ఇదేమాట. కానీ యెహోషువపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను, దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోనట్లు చేసెను. 4 వైపులో కూడా సైన్యం వచ్చేసి చుట్టుముట్టినప్పుడు యెహోషువపాతు వెంటనే అతను ప్రార్థన చేశాడు, దేవునికి మొరపెట్టాడు. ఎప్పుడైతే దేవునికి మొరపెట్టాడో దేవుడు మరి యెహోషువపాతు యొక్క ప్రార్థన ఆలకించి అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యాన్ని అంతటి కూడా చెల్లా చెదరు చేశాడు. వాళ్ళు కూడా గమనించారనమాట, ఎవరి రాజు అని చూసుకుంటే ఇతను యెహోషువపాతు, ఆహాబు కాదని వాళ్ళు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇతను విడిచిపెట్టేసి మరి యుద్ధంలోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ యుద్ధము ముమ్మరంగా జరుగుతుంది. అయితే మరి ఏ మాత్రం కూడా గురి చూడకోకుండా పెద్దగా విలువిద్యల్లో ఆరి తేరినటువంటి వాడు కాదు, ఒకతను గురి చూడకోకుండానే ఒక బాణాన్ని వేశాడు. బాణాన్ని వేసేదానికి ఆ బాణం వెళ్ళి ఎవరికి తగిలిందంటే ఆహాబుకు తగిలింది. ఆహాబు కనుక చూసుకుంటే మారువేషం వేసుకుని ఉన్నాడు, రాజు అని ఎవరికీ తెలియదు, తల మీద శిరస్రాణం ఉంది, ఇనుప జాకెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మధ్యలో ఎక్కడో చిన్న గ్యాప్ వచ్చింది. ఆ సందులో నుంచి వెళ్ళిపోయి ఆ యొక్క బాణము ఆహాబుకి గుచ్చుకుని పోయి మరి రక్తం అంతా కూడా కారిపోతూ ఉంది. రక్తం కారిపోతూ ఉంటే అతను చెప్తున్నాడు, రథ సారథితో చెప్తున్నాడు అనమాట, అయ్యో నేను చచ్చిపోయేలా ఉన్నాను, నన్ను బయటికి తీసుకువెళ్ళిపో అని చెప్తూ ఉంటే పాపం ఆ యుద్ధంలో నుంచి బయటికి తీసుకురావడానికి ఆ యొక్క సారథికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. సాయంత్రం వరకు యుద్ధము చాలా ముమ్మరంగా జరుగుతూనే ఉంది. అతను అట్లా నిలబడిపోయాడు. అతని యొక్క రక్తమంతా కూడా ఆ యొక్క రథంలో పడిపోయింది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పినటువంటి మాట దావీదు కీర్తన 35 అధ్యాయంలో కనుక చూసుకుంటే, నీకు నేను డాలుగా ఉంటాను, నీకు నేను కేడముగా ఉంటాను. డాలు అంటే మనం ఒక చేత్తో కత్తి పట్టుకుంటారు, ఇంకో చేత్తో డాలు పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ కత్తి వీళ్ళకి తగలకోకుండా. కేడెం అని కనుక చూసుకుంటే పొడవుగా ఉంటుంది, ఇదేమో రౌండ్ షేప్లో ఉంటుంది. ఆ కేడెం మాత్రము కొంచెం పైన ఇట్లా యూ షేప్లో ఉండి తర్వాత చాలా పొడవుగా ఉండి మొత్తం బాడీ అంతటికి కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటి కేడెము అంటే దేవుడు మనకు ఎట్లా ఉంటాను అంటున్నాడు, నేను మీకు డాలును అయి ఉంటాను, అలాగే మీకు నేను కేడెమును అయి ఉంటాను, మీకు ఏ కీడు రాకోకుండా నేను కాచి కాపాడేటువంటి దేవుడును అనేసి అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఆహాబు మరి దేవుని విసర్జించినటువంటి వాడు, దేవుని యొక్క మాటని లక్ష్య పెట్టినటువంటి వాడు. ఎవరి మాటలను లక్ష్య పెట్టాడంటే భార్య మాటలను లక్ష్య పెట్టినటువంటి వాడు. భార్యతోటి మరి చెప్తాడు కదా ఒకసారి, నాబోతు ద్రాక్ష తోటి ఇవ్వట్లేదు అంటే, ఆఫ్టర్ ఆల్ అదంతా ఒక్క నిమిషంలో శుభ్రంగా భోజనం చేయండి, మూతి ముడుచుకుని ఎందుకు పడుకున్నావు లే అని చెప్పేసి నేను 2 రోజుల్లో మొత్తం అంతా సెటిల్ చేసేస్తానని చెప్పేసి ఏం చేసిందనమాట, ఆ యొక్క
నాబోతుని చంపించేసి మరి యొక్క ఆశని ద్రాక్ష తోటని తీసివేసుకుని కూర తోట కింద మార్చడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి అప్పుడే ప్రవక్త అయినటువంటి ఏలే చెప్పాడు, ఇదిగో నువ్వు భయంకరమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నావు, నీవు మరి ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చేస్తుంది, జాగ్రత్త. నీవు మరి నాబోతుని చంపించినావు కదా, అదే విధంగా నీవు కూడా చనిపోతావు, నీ యొక్క రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అనేసి అక్కడ దేవుని యొక్క మాట చెప్పినప్పుడు అతను ఆహాబు 3 సంవత్సరాలు చాలా భయంతోటి భక్తితోటి ఉన్నాడు. కానీ తర్వాత అనుకున్నాడు అనమాట, దేవుడు మర్చిపోయి ఉంటాడులే అని చెప్పేసి ఇప్పుడు మరి సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళడము, రాజు కింద కాకోకుండా ఒక సామాన్యులుగా మారువేషం వేసుకుని వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ అతనికి దేవుని యొక్క రక్షణ లేదు. మరి అదే యుద్ధంలో యెహోషువపాతుని చుట్టుకున్నప్పుడు యెహోషువపాతు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ అతనిని తప్పించడం జరిగింది. నిజమే, మనము ఇంకా సజీవులుగా ఉన్నాము అంటే అది మన యొక్క ధనం బలము కాదు, మన యొక్క శక్తి కాదు, మన యొక్క మరి జ్ఞానము కాదు, కేవలము దేవుని యొక్క కృప. మనము దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, అందుకనే ప్రతి వారు కూడా ఉదయం లేవగానే చక్కగా దేవుని ప్రార్థించాలి, దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ ఉండాలి. చాలామంది చేసేటువంటిది ఏంటంటే ఏదైనా ముఖ్యమైనటువంటి పని ఉన్నప్పుడు వెంటనే అంటారన్నమాట, ప్రార్థన చేయండి అమ్మా అనేసి. లేకపోతే అయ్యగారిని అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారిని అడుగుతూ ఉంటారు, పాస్టర్ అమ్మలను అడుగుతూ ఉంటారు. ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, తల్లులు తండ్రులు ఉంటారో వాళ్ళని ప్రార్థన చేయండి అనేసి అడగడము జరుగుతూ ఉంటుంది. ప్రార్థన యొక్క అవసరం అప్పుడు గుర్తుకొస్తుంది అనమాట, ప్రార్థన చేయించుకోవాలి అనేసి. కానీ ప్రతి చిన్న విషయానికి కూడా ఏం చేయాలి, మనము ప్రార్థన మీద ఆధారపడాలి. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏ విషయమైనా కూడా మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి అడగాలి. ఇక్కడ యెహోషువపాతు తీసుకున్నటువంటి నిర్ణయం కనుక చూసుకుంటే అతను ఆహాబుతోటి ఈయం అందుకున్నాడు. ఒక ఆయన ఇజ్రాయేల్ దేశానికి రాజు, ఒకడేమో యూదా దేశానికి రాజు. కానీ ఇద్దరు కూడా కలిసి సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నా కూడా ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టకోకుండా, ఏ మాత్రము వినకోకుండా ఎంత నిర్లక్ష్యంతో మరి యొక్క ఆహాబు ప్రయత్నం చేశాడో మనకి తెలుస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా దుష్టుల యొక్క మాటను మనము వినకూడదు, దుష్టుల యొక్క ఆలోచన చొప్పున మనము నడవకూడదు. మనకి ఏది మంచి ఏది చెడు అన్నది మన అందరికీ కూడా తెలుసు. ఎవరికి తెలియదు? అందరికీ మంచి జ్ఞానం ఉంది. ఒకసారి ఓ తాగుబోతూ అడుగుతున్నాడు అనమాట, చెట్టు కళ్ళు తాగితే వచ్చిన నష్టం ఏముంది అని అడుగుతూ ఉన్నాడు. అది చెట్టు నుండే వచ్చింది కదా, దేవుడిచ్చిందే కదా, తాగితే ఏమైంది అన్నాడు. ఏం చెప్పాలా వీడటి వాళ్ళకి, ఏం కాదులే తాగు అన్నానమాట. ఏంటి చూసావా, అమ్మ కూడా ఇదైపోయింది, తాగమని చెప్పేసింది అని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నాడు అనమాట. అప్పుడు నేను చెప్పిన మాట ఒకే ఒక్క మాట చెప్పాను అనమాట, కళ్ళు కన్నా కూడా ఇంకా చిక్కటగా ఉంటుంది, ఇంకా తెల్లగా ఉంటుంది, ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది, అది ఉంది కదా, అది తాగొచ్చు కదా అన్నాను అనమాట. అది తాగొచ్చు కదా అనగానే ఏంటమ్మా అని అడిగాను. ఏంటమ్మా అనగానే ఏముందయ్యా జిల్లేడు పాలు అన్నారు అనమాట. ఫ్రీగానే దొరుకుతాయి కదా జిల్లేడు పాలు అన్నాను. చెప్పావులే, జిల్లేడు పాలు తాగితే చచ్చిపోమా అన్నాడు. చచ్చిపోమా ఆయన జిల్లేడు పాలు తాగితే ఒకేసారి చచ్చిపోతావు, కానీ ఈ యొక్క కల్తీ సారా కానీ వీళ్ళు తయారు చేసినటువంటిది ఆ కళ్ళు అవి ఇవన్నీ తాగుతూ ఉంటే నీవు ఒక్కసారి కాదు ప్రతిరోజు కూడా చస్తానే ఉంటావు అని చెప్పాను. హల్లెలూయా. అంటే వాళ్ళు మారుతారా? ఎప్పుడుకో మారుతూ ఉంటారు, కొన్ని రోజులకి ఒకేసారి మారమంటే మారరు. మరి అట్లాంటి వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే కుటుంబాలు కనుక చూసుకుంటే సర్వనాశనం అయిపోవడానికి మెయిన్ కారణము ప్రతి గృహంలో కూడా వాళ్ళ స్టేటస్, వాళ్ళ యొక్క స్థితిని బట్టి కనుక చూసుకుంటే కళ్ళు కాంపౌండ్లో తాగేవాళ్ళు కళ్ళు కాంపౌండ్లో తాగుతూ ఉన్నారు, బ్రాందీ షాపులకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు, వైన్ షాపులకు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు తెచ్చుకుని ఇళ్లలో కూర్చొని తాగుతూ ఉన్నారు, ఇళ్లలోనే తాగేవాళ్ళు. మరి క్లబ్లకు వెళ్ళేవాళ్ళు, బార్లకు వెళ్ళేటువంటి వాళ్ళు, కోటీశ్వర్లు అయితే వాళ్ళ ఇంట్లోనే స్పెషల్ రూమ్స్. అంటే ఏ స్థాయిని బట్టి చూసినా ఎవడు చూసినా కూడా తాగుపోతాడు. తెలీదా? తెలుసు. అయినా కూడా సర్వరోగ నివారణ అనుకుంటూ తాగుతూ ఉంటాడు. ఆనందం వచ్చినా తాగుడే, దుఃఖం వచ్చినా తాగడే. అందుకనే మరి నిజము వద్దు నాయన, తాగొద్దు నాయన అని చెప్తే మరి దేవుడు చెప్పినటువంటి మాట వినాలి కదా. వినరు. మానేస్తే మేము బతకలేమనేటువంటి పరిస్థితి. అంత వీక్ అనమాట, అంత వీక్నెస్.
అంటే దేవుణ్ణైనా నిర్లక్ష్యం చేస్తారు కానీ, దేవుని యొక్క మాటనైనా నిర్లక్ష్యం చేస్తారు కానీ, ఆయనన్నా విడిచిపెట్టేస్తారు కానీ వాళ్ళ పట్టుకున్న దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టరు. అది మరి ఎక్కడికి లాక్కుపోతుందంటే భయంకరమైనటువంటి, ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తా ఉంటాడు, ఏముంది మొత్తం నీ కడుపులో ఉన్నటువంటి ఆ పేగులన్నీ పాడైపోయినాయి, లివర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది, ఆ లివర్ ఎక్కడ దొరికేటువంటిది కానే కాదు, 35 లక్షలు 40 లక్షలు 50 లక్షలు తెచ్చుకో, ఎక్కడన్నా ఏదన్నా దొరికితే అప్పుడు చూద్దాంలే అనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు జ్ఞానం వచ్చి అంత డబ్బు కట్టుకోలేక ఉన్నాయన్నీ అమ్ముకొని, ఇల్లులు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, హాస్పిటల్ చుట్టూ తిరగడం ఇదే సరిపోతుంది. కానీ అదే మరి బుద్ధి మంచిగా ఉంటే మొట్టమొదటే అది చెడు అని తెలిసినప్పుడు దానిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవునితో సహవాసం చేసి ఉంటే ఇట్లాంటి స్థితి వస్తుందా? ఇక్కడ ఆహాబు చేసినటువంటి పని దేవునిని నిర్లక్ష్యం చేశాడు కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకి అతను గురి అయిపోయాడు. మరి గురి కూడా చూడనటువంటి అతనికి ఆ యొక్క బాణం వచ్చి తగలడము, అతను చనిపోవడము అక్కడ జరిగింది. దేవుని యొక్క మాట ప్రతిదీ కూడా జరుగుతుంది, జరిగి తీరుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి మాటనైనా నిర్లక్ష్యం చేయొచ్చేమో కానీ దేవుని మాటను కానీ వాక్యాన్ని కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యము చేయకూడదు. మరి ప్రభువు చెప్తున్నటువంటి మాట మనకి ఇదే, మీరు మరి నా మాట విని నాకు మొరపెట్టండి, నేను మిమ్మల్ని కాపాడుతాననేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంటుంది. దేవుడు మనల్ని ఎంతగా రక్షిస్తున్నాడో, ఎన్ని అపాయాలు తొలగిపోయాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన మీద నుంచి మనకి తెలియకోకుండానే ఎన్ని భయంకరమైనటువంటి సంఘటనల్ని దేవుడు తొలగించాడో. మనం ఇంకా జీవంతో ఉన్నామంటే కేవలం ఆయన కృప అని చెప్తున్నాను. అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో నుంచి, అనేక రకాలైనటువంటి ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. ఆయన మనకి డాలు అయి ఉన్నాడు, ఆయన మనకి కేడమునై ఉన్నాడు. అట్లాంటి కేడము, అట్లాంటి డాలు అయినటువంటి దేవాది దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన మనకి సహాయం చేసేటువంటి వాడు. మనకి ఎప్పుడు సహాయం చేశాడు? మనము ప్రార్థన చేసినప్పుడు, మనము ఆయనని వేడుకొన్నప్పుడే ఆయన మనకి సహాయం చేస్తూ ఉంటాడు. భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నటువంటి దేవుణ్ణి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదు. మరి ఇక్కడ ఇద్దరు రాజుల్ని కనుక చూసుకుంటే, విడిచిపెట్టినటువంటి ఆహాబు కానీ, ఆహాబు సంతతి కానీ, ఆహాబు భార్య కానీ ఏ విధమైన భయంకరమైనటువంటి మరణాలకి వాళ్ళు పాలయ్యారో మనకు తెలుసు. కానీ యెహోషువపాతు కనుక చూసుకుంటే చక్కగా మరి అతను దేవుని యొక్క రక్షణ పొంది ఉన్నాడు, దేవుని యొక్క కృప పొంది ఉన్నాడు. దేవుని వేడుకున్న వెంటనే దేవుని యొక్క కృప అతను పొందుకున్నాడు. మరణాన్ని నుంచి అతను బయటికి రావడం జరిగింది. మనల్ని కూడా దేవుడు రక్షించేటువంటి దేవుడు, కాపాడేటువంటి దేవుడు, మరి ఎంతగానో మనల్ని ఆదరించేటువంటి దేవుడు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేసుకోవాలి అంటే తర్వాత చేసుకుందామని ఎప్పుడు కూడా అనుకోకుండా చక్కగా మనము కుటుంబం అంతా కూడా కలిసి దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి, దేవునిలో ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవుని యొక్క సన్నిధానంలో మనము గడుపుతూ ఉండాలి. ఎంతోమంది ఫోన్లు చేసి చెప్తూ ఉంటారు, అమ్మ ఇట్లాగైంది, అమ్మ అట్లాగే అయిపోయిందని చెప్పడం జరుగుతూనే ఉంటుంది. మరి మనం అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకి సహాయకుడుగా ఉంటాడు. మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రోసివేసేటువంటి దేవుడు కానే కాదు. ఆయన మనల్ని నిర్లక్ష్యం చేసేటువంటి దేవుడు అంతకన్నా కూడా కానే కాదు. మరి దిగులు పడకు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానను. యాకోబు కనుక చూసుకుంటే ఆయన కూడా దేవుని యొక్క ప్రత్యక్షతని అనుభవించినటువంటి వాడే. తను 21 సంవత్సరాలు గడిచిన తర్వాత మామ దగ్గర నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. తన తండ్రిని చూడాలనుకున్నాడు. చూడ్డానికి అతను ఎప్పుడైతే తిరిగి వస్తూ ఉన్నాడో, తిరిగి వచ్చేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి దాసుల్ని పంపించి, మా అన్న ఏం చేస్తున్నాడో, మా అన్న ఎట్లా ఉన్నాడో కొంచెం నాకు వివరం చెప్పమని అక్కడికి పంపించాడు అనమాట. తెలుసుకురమ్మని పంపించినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, మీ అన్న ఏసావు 400 మందితోటి నీ మీదకి వస్తూ ఉన్నాడు. ఎంతమంది? ఏకంగా 400 మందితో వస్తున్నాడంటే, అయ్యో బాబు ఇంతమందితో వస్తున్నాడు. మరి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. ఈ యొక్క ఇన్ని సంవత్సరాల యాత్రలో నాకు ఎంతో తోడై ఉన్నాడు. నాకు ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇంతమంది సంతానం ఉన్నది, ఇన్ని మరి పశు సంపద ఉంది, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎట్లాగని చెప్పేసి మరి రకరకాలుగా విభజించి తన అన్న కూడా కొన్ని కానుకలు అన్నీ పంపించడం జరిగింది. అన్నీ ఇచ్చినా కూడా అతనికి ఒకటే భయం అనమాట,
ఏంటి భయం అంటే అన్న వచ్చి ఎక్కడ మీద పడి నన్ను చంపేస్తాడేమో అని చెప్పి ఆ రాత్రంతా కూడా కూర్చుని అతను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతనితో కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు, యాకోబు ఏ మాత్రం కూడా నువ్వు భయపడవలసినటువంటి అవసరము లేదు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాను కదా, నువ్వు ఇంకా ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడవలసినటువంటి అవసరము లేనే లేదు. నువ్వు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళావు? ఒంటరిగా వెళ్ళావు, ఒక్కడిగా వెళ్ళావు. కానీ ఇప్పుడు నీ తిరిగి వస్తుంది ఎట్లా వస్తున్నావు? నీ కుటుంబంతో నీవు వస్తూ ఉన్నావు, మరి చక్కగా 12 మంది సంతానంతో నీవు వస్తూ ఉన్నావు, మరి ఎంతో నిన్ను దీవించాను, ఆశీర్వదించాను, ఇవన్నీ కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నేను నీకు తోడై ఉన్నందుకు వల్లనే కదా నువ్వు ఇంతగా అభివృద్ధి చెందావు, ఇంతగా వర్ధలుతూ వచ్చావు, ఇంతగా నేను తోడై ఉన్నాను, నేను నీకు సహాయకుడిగా ఉన్నాను కదా, ఇంకా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్పినప్పుడు మరి అతను ఏం చేస్తున్నాడంట, అయినా కూడా ఆ రాత్రంతా కూడా దేవునితోటి పోరాడుతూనే ఉన్నాడు. పోరాటము ప్రార్థనలో ఎంతగానో పోరాడాడు. పోరాడినప్పుడు దేవుడు అతనికి కాలు మీద కొట్టినప్పుడు కాలు తుంటి అంతా కూడా కాలు ఎముక విరగడం జరిగింది. మనము కూడా ఎట్లా ఉంటామంటే దేవుని గట్టిగానే పట్టుకున్నాం అనుకుంటా ఉంటాము, కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుణ్ణి పట్టుకోకుండా వేరే వాటిని మనం పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకున్నటువంటి ఆస్తిని పట్టుకొని, మనకున్నటువంటి జ్ఞానాన్ని పట్టుకొని, లేకపోతే మనకున్నటువంటి మరి బంధువులను పట్టుకొని, ఇవన్నిటిని బట్టి దేవుణ్ణి విడిచిపెట్టేసి పట్టుకోవలసిన వారిని పట్టుకోకుండా, తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనకున్నటువంటి శత్రువు ఒకటే. ఏంటి ఆ శత్రువు అంటే శత్రువు అయినటువంటి సాతాను. ఈ సాతాను మనల్ని కూడా ఏం చేస్తున్నమాట, గురి చూడకుండా ఎట్లయితే కొట్టాడో, ఆ కొట్టినప్పుడు ఆహాబు ఏ విధంగా అయితే పడిపోయాడో, ఏ విధంగా అయితే చనిపోయాడో, అట్లాగే యొక్క అపవాది కూడా మన వైపు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక బాణం వేస్తూనే ఉంటుంది. భర్త ద్వారా అనేకమైనటువంటి సమస్యలు, భార్య ద్వారా అనేకమైనటువంటి సమస్యలు, కుమారుల ద్వారా సమస్యలు, మరి కూతుళ్ళ ద్వారా సమస్యలు, అల్లుళ్ళ ద్వారా సమస్యలు, కోడళ్ళ ద్వారా సమస్యలు, చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారి ద్వారా సమస్యలు. ఇన్ని సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అపవాది వారిలోనికి చొచ్చి వారిని ప్రేరేపించి మన మీదకి వాటిలందరినీ కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది. అనేకమైనటువంటి బాణాలు వేస్తుంటుంది. అది కూడా అగ్ని బాణాలు వేస్తూనే ఉంటుంది అనమాట. అగ్ని బాణాలు వేసినప్పుడు మరి మనల్ని కాపాడేది ఎవరు, మనల్ని రక్షించేది ఎవరు అంటే దేవుని యొక్క వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించిననేటువంటి పాట, చక్కటి పాట మనము పాడుతూ ఉంటాము. నిజంగా అపవాది వేస్తున్నటువంటి అగ్ని బాణాలు అది గురి చూసి వేస్తూ ఉంటుంది. గురి చూడకుండా వేసినప్పుడే ఆహాబు చనిపోయాడు. మరి గురి చూసి కొడుతున్నప్పుడు మరి ఆ యొక్క అగ్ని బాణాలని మనము తట్టుకోగలమా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము తట్టుకోలేనటువంటి పరిస్థితి. మరి కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే అపవాది వేస్తున్నటువంటి బాణాల నుంచి రక్షణ కలగలేకపోవడమే, మనల్ని మనం రక్షించుకోలేకపోవడమే. కాబట్టి మనము మరి రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని మనము ధరించాలి. మనము కూడా మరి మంచి వస్త్రాలు అంటే మైమరుపు అయినటువంటి వస్త్రాలు, ఏ పాపము కూడా అంటకోకుండా, నీటి బిందువులు ఏ విధంగా అయితే జారిపోతూ ఉంటాయో అట్లాంటి మెరుపు ఉన్నటువంటి వస్త్రాలను మనము ధరించాలి. మరి పాదాలకి సమాధానం అనేటువంటి జోడిని మనము తొడుక్కోవాలి. అపవాది ఎన్నో రకాలుగా మనల్ని కూడా టార్గెట్ చేసి రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, మనం కొట్టడానికి, చంపడానికి. ఇవన్నిటి నుంచి కూడా మనం రక్షణ పొందాలి అనుకుంటే, మనం సేఫ్గా ఉండాలంటే మనము నిత్యము కూడా దేవునికి మొరపెట్టాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని వేడుకోవాలి. విజ్ఞాపన ప్రార్థన ఎంతో మనకి ముఖ్యమైనటువంటిది. కాబట్టి అట్లాంటి ప్రార్థన మనమంతా కూడా కలిసి, ఆనాడు యెహోషువపాతు ఏ విధంగా యుద్ధంలో గెలుపు అంటే యుద్ధం నుంచి అతను రక్షించబడ్డాడో, సైన్యం చేతిలో నుంచి అతను ఏ విధంగా విడిపించబడ్డాడో, మనము కూడా అపవాది చేతిలో నుంచి ఆ విధంగా విడిపించబడి మన దేవుణ్ణి మనము ప్రార్థన చేసి ఆయనను మనము ఘనపరుద్దాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. అత్యున్న సింహాసనం మీద ఆశీర్వడమైనటువంటి మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన యొక్క గాస్పల్ టీవీ చూస్తున్న ప్రతి బిడ్డకి కూడా ప్రభా అపవాది వేస్తున్నటువంటి ఏ విధమైనటువంటి అగ్ని బాణము కూడా తగలకోకుండా ప్రభా నీ యొక్క వాక్యాన్ని ప్రభా మరి నాయన ఖడ్గముగా ఉంచి ప్రభా మరి నాయన ఆ యొక్క అగ్ని బాణాలు అన్నింటిలో కూడా ఆర్పివేసి ప్రభా మరి నాయన బిడ్డలకి రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభా, ఏ కుటుంబంలో చూసినా కూడా శాంతి లేదు, సమాధానం లేదు ప్రభా మరి నాయన, సంతోషం లేనటువంటి ఈ యొక్క బిడ్డలు ఎంతగానో మరి నాయన అనేక రకాలుగా ఫోన్లు చేస్తూ ఉండగా తండ్రి ప్రభా ప్రతి బిడ్డకి కూడా నీ యొక్క శాంతిని, సమాధానాన్ని దయచేసి ప్రభా మరి నాయన ఎల్లప్పుడూ కూడా వారు నీ చేయి పట్టుకుని నడిచేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, నిండైన దేవుని కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్.